బటన్ నొత్తినాం, బొమ్మ పడ్డది, మరి ఓటు పడ్డదా లేదా? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈవీఎంస్ ఇన్ తెలుగు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈవీఎం లో బటన్ నొత్తినా గానీ ఆల్రెడీ సెట్ చేసి ఉన్న పార్టీకే ఓటు పడుతుంది అని. కానీ అలా జరగడానికి నిజంగా అవకాశం ఉందా లేదా అదే తెలుసుకుందాం. ఈవీఎం లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ది బ్యాలెట్ యూనిట్. ఇందులో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో పాటు ఒక బ్లూ కలర్ బటన్ ఉంటుంది. ఈ యూనిట్ లో మనం అనుకున్న అభ్యర్థికి ఒక బ్లూ కలర్ బటన్ నొక్కి ఓటు వేయొచ్చు. రెండోది కంట్రోల్ యూనిట్. ఇది పోలింగ్ అధికారుల దగ్గర ఉంటుంది. ఓటింగ్ మొదలు పెట్టాలన్నా, అది ఆపేయాలన్నా కంట్రోల్ మొత్తం ఈ బాక్స్ తోనే ఆపరేట్ అవుతుంది. ప్రతి ఓటు వివరాలు దాంట్లో స్టోర్ కూడా అవుతాయి. కాకపోతే మీరు ఎవరికి ఓటేశారు అనేది మాత్రం పోలింగ్ అధికారికి కనిపించదు. మూడోది వివిప్యాట్, అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మీరు వేసిన ఓటు కరెక్ట్ గా పడిందా లేదా అని ధృవీకరించుకోవడానికి ఒక చిన్న పేపర్ స్లిప్ లో మీరు బ్యాలెట్ యూనిట్ లో వేసిన ఓట్ని అభ్యర్థి పేరు అండ్ గుర్తుతో ఒక 7 సెకండ్ల పాటు చూపిస్తుంది. మరి ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక రెస్పాన్సిబుల్ ఇన్స్టాగ్రామ్ యూజర్ గా కింద ఫాలో బటన్ ని కొట్టండి. ఆల్రెడీ కొట్టినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీరు కూడా చూసినట్టు ధృవీకరించుకోండి.